హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఇది అమ్మలాగా చేస్తున్నా అంటే నాలాగా. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బ్లాగ్ ఏం కాదు, కాకపోతే నేను బ్యూటీషియన్ ఎప్పుడు నేర్చుకున్నాను, ఎక్కడ నేర్చుకున్నాను, ఏం చేస్తున్నావు అనేది మీకు చెప్దామనేసి అడుగుతున్నారు కదా. మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఎప్పుడు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో తీస్తున్నాను. ఓకేనా? ఇప్పుడైతే ఫుల్గా డీటెయిల్గా చెప్పేస్తాను మీకు. నేను బ్యూటీషియన్ నేర్చుకుని 7 years అవుతుంది, 7.5 years అవుతుంది అనమాట. ఆగిదివండి, 7.5 years అవుతుంది. నేను నేర్చుకున్నది డబ్బులు ఏం కట్టలేదు, చాలా ఫ్రీగా నేర్చుకున్నాను. మాకు మేము ఉన్న ఏరియాలోనే కొంచెం దగ్గరలోనే గవర్నమెంట్ది ఉందన్నమాట, సెట్పిన్ అనేసి. దాంట్లో మనకి కంప్యూటర్ కానీ, ఇది టైలరింగ్, కంప్యూటరు, టైలరింగే కదా, టైలరింగ్, కంప్యూటరు అంటే కొంచెం చిన్న వర్క్లు అనమాట. కంప్యూటర్ మొత్తం కాదు, టైలరింగ్, ఫ్యాషన్, అలాగే ట్రెడిషనల్వి ఎలా కుట్టాలి అసలు ఏంటి అనేది నేర్పిస్తారు. అలాగే దాంట్లో బ్యూటీషియన్ కూడా ఉందన్నమాట. నేనైతే బ్యూటీషియన్ నాకు కొంచెం ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి కూడా మెహందీ పెట్టడం, శారీ కట్టడం, అంటే నాకు కొంచెం టైం పడుతుంది నాకు కట్టుకోవడానికి. కాకపోతే వేరే వాళ్ళు కట్టడం బాగా కడతాను. శారీ కట్టడం, మెహందీ పెట్టడం, హెయిర్ స్టైల్స్ వేయడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉండే. అందుకనేసి కొంచెం బ్యూటీషియన్ తీసుకోవడం జరిగింది అనమాట. ఆ కోర్స్ నేను గవర్నమెంట్ దాంట్లో నేర్చుకున్నాను. నేను చెప్తాను లాస్ట్లో మొత్తం మీకు చూపించేశాక. దీంట్లో మనకి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అనమాట. థియరీ ఉంటుంది, అలాగే ప్రాక్టికల్స్ ఉంటాయి. 2 exams ఉంటాయి. 3 months కోర్స్ ఇది. దగ్గర నుంచి దీవెన కొంచెం దూరం, 3 months కోర్స్ ఇది. మా దీవెన చిన్నప్పుడు పక్కన ఆంటీ ఉంటే ఆంటీకి ఇచ్చేసి నేను 3 o'clock వెళ్ళి 5కి వచ్చేదన్నమాట, 2 hours. అలా నేర్చుకున్నాను 3 months. ఆ తర్వాత ఎగ్జామ్ కూడా రాశాను. ఎగ్జామ్ వచ్చేసి చార్మినార్లో, ఏ కాలేజ్ అది గుర్తులేదు అనుకుంటా, మా వారే తీసుకెళ్లారు 2 రోజులు. అంటే ఒక్కరోజు తీసుకెళ్లారు, సెకండ్ రోజు నేను మా ఫ్రెండ్ వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ రోజు కొత్త కదా ఎగ్జామ్ అనేసి భయం వేసింది, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. 5 రోజులు ఇప్పటికీ తెలియదు నాకు. ఒక చోట ఉండే అమీర్పేట, కొంచెం దగ్గర ఏరియాలో అయితే తెలుస్తుంది, కానీ కొంచెం దూరం ఉన్నదైతే తెలియదు అనమాట. అంటే వెళ్ళను బయటికి, నేను ఒక్కదాన్ని వెళ్ళి అంత పని అయితే నాకేం ఉండదు కాబట్టి అందుకే అంతగా తెలియదు. ఓకేనా? ఎగ్జామ్కి వెళ్ళే రోజు ఫస్ట్ రోజు మా వారు తీసుకెళ్లారు. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళామన్నమాట. 2 days థియరీ. నువ్వు లేవు అప్పుడు, ఇంకా అక్కే 1 year ఉంది. ఇదనమాట. చాలా చాలా బాగా నేర్పిస్తారు గవర్నమెంట్. అంటే బయట నేర్చుకుంటే మనకి 50,000 60,000 అవుతుంది ఇదే కోర్సు. కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది దీంట్లో తర్వాత మనకి హెయిర్ కట్స్, ఐబ్రోస్, మెహందీ డిజైన్స్, ఐబ్రోస్, మెనిక్యూరు, పెడిక్యూరు, ఫేషియల్, వ్యాక్సింగ్, అవన్నీ తెలుసు. అంటే కొన్ని తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని నేర్పించారు. 3 months కాబట్టి రెగ్యులర్గా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళేదాన్ని నేను. ఇంట్రెస్ట్గా దీవెనని చూసుకొని తినిపించేసి పడుకోబెట్టి, పక్కన నిన్ను కూడా పడుకోబెట్టి వెళ్ళేదనమాట. అప్పుడు ఇంకా ఫోన్ కూడా లేదు, స్మార్ట్ ఫోన్లు కూడా లేవు అప్పట్లో. నాకు లేదు, ఉన్నాయి కానీ కొంతమందికి ఉన్నాయి, నాకు లేదు. అప్పుడు వచ్చిన తర్వాత మాకు అప్పుడు ఇంటర్నెట్ షాప్ ఉండేది. మళ్ళీ ఇంటికి వచ్చి దాంట్లో చూసుకొని మెహందీ డిజైన్స్ కాపీ చేసుకొని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకునేదాన్ని నోట్స్లో. దానికి మనకి రికార్డు ఉంటుంది, రికార్డు రాసుకోవాలి. అలాగే మనకి దానికి సంబంధించిన మ్యాటర్ అంతా రాసేసి వేరే సీనియర్స్ అడుక్కొని మ్యాటర్ రాసి దానికి రిలేటెడ్గా ఉన్న పిక్స్ మొత్తం స్టిక్ చేయాలన్నమాట. అలాగే మనం కొంచెం చేతులతో సొంతంగా వేసేది ఉంటుంది మెహందీ డిజైన్స్. అలా నేర్పిస్తారంటే రోజు కొంచెం స్లోగా ఒక్కొక్క స్టెప్ నేర్పిస్తారనమాట. ఇదనమాట బ్యూటీషియన్ స్టోరీ. ఇప్పుడు మీకు నా రికార్డ్ చూపిస్తాను. మనం సొంతంగా రాసుకోవాలన్నమాట. దీన్ని జరుగుదీయం బాబు, కలర్ఫుల్గా ఉంటే మార్క్స్ ఎక్కువ వేస్తారనేసి నేను దీని మీద డెకరేషన్ కవరు పెట్టేశాను.
శృతి హాసన్ గారు అప్పుడు ఇదే దొరికింది. శృతి హాసన్ గారి తెప్పించాను. జుమ్కీలు, నెక్ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పింక్ వేసాను కలరు. ఇది మొత్తం అనమాట రికార్డు. ఇన్ని రాసేసాను. దీవెన చిన్నప్పుడు పడుకున్నప్పుడు నైట్ పడుకోబెట్టేసి 2, 3, 4 దాకా కూడా రాసేది ఒక్కోసారి తొందరగా అయిపోవాలనేసి టైం దగ్గరికి వచ్చినప్పుడు. అదే అనేసి ఇక్కడ గవర్నర్గా సెట్ విను థియరీ అండ్ ప్రాక్టికల్ రికార్డు. ఎస్ ఉమారాణి, ఫాదర్స్ నేమ్ ఎస్ వెంకట్ రెడ్డి, మా నాన్న పేరు. కోర్స్ వచ్చేసి బ్యూటీషియన్, నెంబర్ వచ్చేసి 6 అనమాట నాది. ఓకే, నవంబర్ టు ఫిబ్రవరి వరకు ఉండే. ఇది గవర్నమెంట్ అనమాట, సెట్ విన్ సర్టిఫికెట్. ఇక్కడ మనకి అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా, సెట్ విన్ హైదరాబాద్ యూసఫ్ కూడా. ఇది మనకి నేర్పించే దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు కదా, అంటే మన స్కూల్ హెడ్ మాస్టర్ లాగా ఆయన ఏమంటారు ఇన్స్ట్రక్చర్ ఇది అంటారు, మనకు తెలీదు. ఇవన్నీ టాపిక్స్ అనమాట, నాకు గుర్తు కూడా లేదు. సారు చూపిస్తాను మీకు ఇవన్నీ ఎన్ని టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ మీద మనకి రాయాలన్నమాట. ఇది నా రైటింగ్ దర్చుకోకండి, ఇన్ని ఉన్నాయి, 49 ఉన్నాయి అనమాట. 49లో ఫస్ట్ ఇది తెలుగులో ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాయాలి. దానికి సంబంధించిన పిక్చర్స్ అవన్నీ ఎత్తుక్కొని న్యూస్ పేపర్లో మనకి సండే బుక్స్ వస్తాయి కదా, అప్పుడు మాకు షాప్ ఉండేది. బుక్స్ తీసుకెళ్ళి కట్ చేసుకొని స్టిక్ చేసేదాన్ని. బ్లీచ్, స్ప్లిట్స్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, పెడిక్యూర్, మెనిక్యూర్, థ్రెడ్డింగ్, ఫేషియల్, బ్లీచ్, సోప్ బ్లీచ్, వ్యాక్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా కండిషనర్, ఇవన్నీ అనమాట టాపిక్స్. ఇవి ఈ ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఇలా రాపిస్తారు. ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఏదైనా ఉంటే ఫ్రీగా నేర్పించేది ఇలాంటివి గూగుల్లో సెర్చ్ చేసి నేర్చుకోండి. బయట కూడా కొంచెం తక్కువలో నేర్పించేవి కూడా ఉంటాయి అనమాట. నేను మాత్రం ఇలా నేర్చుకున్నాను గవర్నమెంట్ దాంట్లోనే. ఇప్పటికి కూడా ఉన్నాయి, మీకు కావాలనుకుంటే కొంచెం సెర్చ్ చేస్తే మీకు దగ్గరలో ఉన్నది దొరుకుతాయి. నేర్చుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేర్చుకోండి. ఇదనమాట, ఇదంతా రికార్డు. ఈ పిక్చర్స్ అన్నీ డ్రెస్సింగ్కి సంబంధించింది కాబట్టి డ్రెస్ సెలక్షన్స్ ఎవరెలా వేసుకుంటే మంచిగా ఉంటుంది అనేసి, లావుగా ఉన్నవాళ్ళు, పొట్టిగా ఉన్నవాళ్ళు, ఇదనమాట. ఇంకా మొత్తం చూపించాలంటే మనకి టైం అంతా చాలా వేస్ట్ అవుతుంది. ఐబ్రోస్ ఇవి మీడియం, నార్మల్, థిక్, ఆగునా, థిన్, ఇవన్నమాట షేప్స్. ఇవి నేనే డ్రా చేశాను అప్పట్లో. దానికంటే కావాల్సినవి అంటే ఇవి అనమాట. అవును, ఫేస్ పౌడర్, కాటన్, ఐబ్రో పెన్సిల్, థ్రెడ్డింగ్ ఇట్లా నేర్పిస్తూ ఉంటారు. మనం రాస్తూ ఉంటే ఐడియా వస్తుంది. కాకపోతే రాసినా కూడా ఆల్రెడీ దొరుకుతాయి మనకి. మన చేతులతో మనం సొంతంగా రాసుకుంటే కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది, గుర్తుంటుంది కదా. అందుకనేసి నేనే రాశాను. కొన్ని అతుక్కుపోయాయి. 7-8 ఇయర్స్ అవుతుంది కదా, పేజెస్ రావట్లేదు. ఇది వచ్చేసి మెనిక్యూర్కి సంబంధించినవి పిక్చర్స్. కొన్ని బయట కొనుక్కున్న బుక్ స్టాల్లో కొన్నాను, కొన్ని న్యూస్ పేపర్లో కలెక్ట్ చేసినవి, కొన్ని ఏమో బుక్స్ వస్తాయి కదా స్వాతి బుక్స్ అలాంటివి, దాంట్లో కలెక్ట్ చేసినవి. ఇదంతా అనమాట స్టెప్ బై స్టెప్. ఇవన్నీ మ్యాటర్ రాసేసి మనకి ఇట్స్ లెఫ్ట్ సైడ్ ఇలా పెడిక్యూర్ మన దగ్గర ఉంది కదా, ఉంది బ్రషింగ్ అంతా. ఇదంతా ఇక హెయిర్ స్ట్రైట్నింగ్ సంబంధించింది. దీంట్లో కొన్ని మా వారు రాసినవి కూడా ఉన్నాయన్నమాట. ఇది నా రైటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు తప్పకుండా. ఒక 3-4 పేజీలు రాశారనమాట, నాకు హెల్ప్ చేశారు. ఎక్కడున్నాయో అవి, ఏ టాపిక్ తెలీదు, గుర్తులేదు. ఇది నేను నేర్చుకున్న బ్యూటీషియన్ కోర్సు, చాలా ఫ్రీగా నేర్చుకున్నాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒక చూడండి, మీ దగ్గరలో ఏదైనా ఉంటే, ఏదైనా అంటే ఊర్లలో అయితే ఉండవు, కొంచెం సిటీస్లో అయితే ఉంటుంది. తెలుసుకొని నేర్చుకోండి. అప్పుడైతే ఫ్రీగా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో నాకైతే తెలియదు కదా, ఇప్పుడు చెప్పలేను నేను. ఉండంగా రాయంగా మొత్తం అంతా ఓపిక నశించిపోయి ఇలా వచ్చేసింది అనమాట. మొత్తం అయిపోయింది. ఇది నా రికార్డు. చూసుకోవచ్చు, దీంట్లో ఏదైనా డౌట్స్ వచ్చినా చూసుకోవచ్చు, మనం క్లారిఫై చేసుకోవచ్చు. దీంట్లో చాలా టిప్స్ ఉన్నాయి అనమాట. హెల్త్కి, బ్యూటీకి సంబంధించినవి కూడా ఉన్నాయి, హెల్త్కి కూడా సంబంధించినవి ఉన్నాయి. ఎందుకంటే
మన సన్నగా అవ్వడం, లావు ఎలా అవ్వాలి, సన్నగా అది కూడా బ్యూటీకి సంబంధించింది కాబట్టి అది కూడా ఉంటుంది. ఓన్గా ఎలా చేసుకోవాలి అనేసి ఉంటుంది. హెయిర్ స్టైల్స్ ఓన్గా చేసుకొని స్ప్లిట్స్ తీసుకోవడం, అన్ని టాపిక్స్ ఉంటాయన్నమాట. అందుకని ఇంత పెద్దగా ఉంది రికార్డు. ఓకేనా, మీకు నచ్చిందండి? ఓకే, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్. ఇంకోటి ఏంటంటే నేను ఎగ్జామ్స్ కూడా ఉంటాయని చెప్పాను. 2 ఎగ్జామ్స్ ఉంటాయి మనకి, ప్రాక్టికల్ అలాగే థియరీ. ఇక్కడ క్లారిటీ చూపిస్తాను మీకు. సర్టిఫికెట్ వచ్చింది నాకు, సెట్విన్ సర్టిఫికెట్. చూడండి, నేము, మా నాన్నగారి పేరు, నేను నేర్చుకున్న కోర్స్ పేరు, ఏ ఇయర్లో, థియరీ అండ్ ప్రాక్టికల్స్. మార్క్స్ వచ్చేసి 100కి 40 అయితే పాస్ అవుతారు. కాకపోతే నాకు 90 మార్క్స్ వచ్చాయి. ప్రాక్టికల్ అండ్ వైవా క్వశ్చన్స్ అడగడం, ఆన్సర్ చెప్పడం. అక్కడ వేరే అందరు లేడీసే ఉంటారనమాట, మనకి మేడమ్స్ కూడా. దానికి 100 మార్క్స్కి 82 వచ్చాయి. థియరీకి మాత్రం 100కి 90 వచ్చాయి. మొత్తానికి మార్క్స్ వచ్చేసి 200 అయితే 172. ఇలా సర్టిఫికెట్ కూడా ఇచ్చారు, గవర్నమెంట్ది అనమాట. ఇది స్టాంపు చూసారు కదా. ఇది ఇంకోటి ఏంటంటే నాకు డిస్టింక్షన్లో పాస్ అయ్యాను నేను. చూసారు కదా, 86% వచ్చింది. ఇది నా సర్టిఫికెట్. ఇది మనకి బ్యాంక్లో ఎక్కడైనా పెట్టుకుంటే, బిజినెస్ కొంచెం పెద్దగా పెట్టుకోవాలనుకుంటే లోన్ కూడా వస్తుంది. 1 lakh 1.5 దాకా వస్తుంది అనుకుంటా. అడగలేదు, ఎప్పుడు ట్రై చేయలేదు. ఓన్గా నేను ఇంట్లోనే పెట్టేశాను, ఎందుకు కుదరట్లేదు అనేసి. పెట్టుకోవాలని ఉద్దేశం ఉంటే మనకి పార్లరు, బ్యాంక్స్లో లోన్ కూడా వస్తుంది అంటే చూపిస్తే. అప్పుడే చెప్పారు నేర్చుకునేటప్పుడే. నేనైతే ట్రై చేయలేదు. కొంచెం మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు నడుస్తుంది వర్క్. అవసరం ఉన్నప్పుడు ట్రై చేద్దాం అనేసి దీన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాను. లామినేషన్ కూడా చేయించాను అనమాట దీన్ని. అది మ్యాటరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఫ్రీగా లేకపోయినా బయటైనా నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.